అంగన్వాడీ సెంటర్లను నడిపిస్తున్న వాలంటీర్లు. అవును, ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురంలో అంగన్వాడీ సెంటర్లను వాలంటీర్లు నడిపించారు. ఏపీలో 4 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. సమ్మె విరమించకపోతే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరించినా కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మెహ్మా కార్యదర్శులు రంగంలోకి దిగారు. మూతబడి ఉన్న అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ఓపెన్ చేశారు. పిల్లలకు ఆహార పంపిణీ చేశారు. అయితే తాము శాంతియుతంగా నిరసన చేస్తే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం ఏంటని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ మీ జీతాలు పెంచి ఈ తాళం మీకు ఇచ్చేస్తాం. ఓకేనా? ఆయిల్ కాకపోతే వానర్స్ ఏమైనా ఖాళీ చేసి బయటపడేమంటే మేము మున్సిపల్ ఆఫీస్ అవునండి. మీరు అందరూ అడిగితే ఇవ్వలేదు కదా, మేము అడిగితే ఇచ్చారు. వానర్స్ ఒప్పుకోరు కదా, వెంటనే వీళ్ళు ఇచ్చారు. సార్ మళ్ళీ చేస్తాం సార్. తర్వాత రాకపోవడం మీ జీతాలు సెంటర్ అనమాట మాది. మేము ఇక్కడ మెజిడ్ సెంటర్ 24 1 24 25 ఇక్కడ మేము గత 4 సంవత్సరాలుగా ఉంటున్నాము. వీళ్ళు ఇప్పుడు మేము మామూలుగా నిరవధిక సమ్మె శాంతియుతంగా చేస్తున్నాము. కాకపోతే అది తప్పు, నేరం, వారంలాగా మన గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది. అంటే గూండాయిజం టైప్ అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే గూండాయిజం టైపే. మేము లేనప్పుడు మా తాళాలు బద్దలు కొట్టి మరీ పిల్లల్ని పిలిచి తెచ్చిపెట్టి చేస్తామంటున్నారు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోలేకపోతుంది. అటువంటిది ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి అప్పు చెప్తున్నాం అంటున్నారు. కానీ ఓనర్స్ ఏమైనా మీరు తక్షణమే ఇల్లు ఖాళీ చేసేయండి అని అంటే మాత్రం ఆ స్టాక్ కానీ పిల్లలు కానీ ఎవరైతే తాళాలు బద్దలు కొట్టారో, ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళ దగ్గరే పిల్లలు, మేము అందరం కూడా అక్కడే ఉంటాం. అప్పుడు తక్షణమే సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు విధులను బహిష్కరించిన దగ్గర సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రంగంలోకి దిగుతున్నారు. కడపలోని కమలాపురంలో కూడా తాళాలు పగలగొట్టి సెంటర్ను ఓపెన్ చేశారు. తర్వాత రాకపోవడం మీ జీతాలు